ఈ డబ్బాలో మొత్తం అంతా కూడా మనం ఇంట్లో కలెక్ట్ చేసిన కిచెన్ వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరిగింది. అండ్ బ్రౌన్స్ కింద ఇక్కడ మనం డాబా తుడిచినప్పుడు వచ్చిన ఆకులు అంతా కూడా ఇక్కడ వేయడం జరిగింది. దాని మీద మనం పాలకూర సీడ్స్ పెట్టుకున్నాము. సీడ్స్ పెట్టి దాన్ని ఈ విధంగా మట్టితో క్లోజ్ చేసాం. ఇది శాండ్విచ్ మెథడ్లోని క్లోజ్ చేయబడింది. సో పక్కన ఏరేషన్ కూడా ప్రాపర్గా ఉండడం వల్ల ఇది ఒక కైండ్ ఆఫ్ ఎర్విక్ కంపోస్ట్ అవుతూనే పైన మనం ఒక బ్యాచ్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే ఆల్మోస్ట్ నింపడం జరిగిందనమాట. సో ఇంట్లో దేవుడి దగ్గర వాడిన పువ్వులు, అలాగే కిచెన్లో మనం కూరగాయలు కోసిన తర్వాత వచ్చిన చెత్త, అండ్ అలాగే ఇవంతా కూడా గార్డెన్లో అక్కడక్కడ కలెక్ట్ చేసినటువంటి బ్రౌన్స్ అంటే ఏవైతే ఎండిపోయినవి, ఇందులో పాలకూర విత్తనాలు వేసాను మీకు కనిపిస్తున్నాయి. సో దీన్ని నేను ఇప్పుడు కవర్ చేస్తున్నాను. కొన్ని రోజుల పాటు స్ప్రింక్లర్తో కానీ చెయ్యడ్డు పెట్టి కానీ మనం నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి విత్తనం కవర్ అయ్యేలాగా మనం ఇక్కడ మట్టి కప్పుతున్నాం. మెథడ్లో కంపోస్ట్ బిన్స్లో మాత్రమే కంపోస్ట్ పెంచుకోకుండా ఇలా కూడా కంపోస్ట్ పెంచుకుంటూ, అంటే కంపోస్ట్ రెడీ అవుతున్న టైంలో మనం ఇలా శాండ్విచ్ మెథడ్లో మనం ఏవైనా ఆకుకూర లాంటివి కూడా పెంచుకోవచ్చు అండి.